ఏమండోయ్, ఎండాకాలం వచ్చినట్టే తెలియలేదు. అప్పుడే సగం ఎండాకాలం అయిపోయింది కదా. మార్కెట్లోకి మామిడికాయలు అప్పుడే కుప్పలు కుప్పలుగా వచ్చేసాయి. నాకు తెలిసి ఇప్పటికే మీరు ఒక 10 పరకలైనా సరే తినేసే ఉంటారు. మరి ఇంతకీ మీరు మామిడికాయ పచ్చడి పెడుతున్నారా లేదా? మేమైతే మార్కెట్లో కాయలు తీసుకుని ముక్కలు కొట్టించి పచ్చడి పెట్టేస్తున్నాం. మీరు కూడా సింపుల్గా మంచి టేస్టీగా ఇంట్లోనే పచ్చడి పెట్టుకోవాలనుకుంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయండి. ముందుగా ఏంటంటే ముక్కలకి తడి ఉండకూడదు, బాగా క్లీన్ చేసి ఆ తర్వాత అన్ని కూడా కొలతలు వేయాలి. ముందుగానే మనం అన్ని రెడీ చేసి పెట్టుకోవాలి. మెంతులు, ఎల్లుల్లి, ఉప్పు, అలాగే మెంతుల పౌడర్, కారం, మంచి నూనె అన్ని రెడీ చేసి పెట్టుకోవాలి. అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి కొలతలు వేసుకుని జాగ్రత్తగా వేసుకోవాలి. ఎక్కడ ఏది చిన్న తేడా వచ్చినా సరే పచ్చడి అంతా సునామీలో కలిసిపోతుంది. అందుకే పచ్చడి విషయంలో ఎప్పుడు కూడా మన సొంత ప్రయత్నాలు చేయకూడదు. అనుభవం ఉన్న ఎలా పెద్దవారి చేతే పచ్చడి పెట్టించాలి. ఈ అమ్మగారు ఇటువంటి పచ్చళ్ళు ఎప్పటి నుంచి పెడుతున్నారో ఇంకా ఇటువంటి తేడా రాదు. అలాగే మీ ఇంట్లో మీ ఊర్లో పచ్చడి ఎవరు చేస్తారో పేరు కామెంట్ చేయండి. ఈ పచ్చడి అయితే అయిపోయింది. జాడీలో వేసుకుని 4-5 రోజులు మగ్గిన తర్వాత చల్దికూల్లో నంచుకుని తిన్నా, అలాగే వేడనంలో వేసుకుని తిన్నా ఆ కిక్కే వేరండి. మీకు ఏ పచ్చడి ఇష్టమో లైక్ చేసి కామెంట్ చేసేయండి.